హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ ఈ వీడియోలో ఏంటంటే మన ఛానల్కి అయితే ఫస్ట్ స్ట్రైక్ అయితే పడింది గైస్. నాకైతే వీడియోకి వ్యూస్ కానీ ఆ నుంచి లైవ్ చేయడానికి నాకైతే వీలు కాలేదు. దాని తర్వాత నేను ఏం చేశాను ఏంటనేది అయితే మనమైతే ఇప్పుడు చూద్దాం గైస్. ఫస్ట్ మనకేంటంటే మన ఛానల్కి స్ట్రైక్ పడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఏంటంటే ఫస్ట్ మనమైతే క్రోమ్లోకి వెళ్ళేసి యూట్యూబ్ డెస్క్టాప్ అని అయితే క్లిక్ చేయాలి, సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత ఏంటంటే మనకు ఫస్ట్ ఆప్షన్ వస్తుంది కదా, సైన్ ఇన్ అని వస్తుంది. అక్కడ క్లిక్ చేసి సైన్ ఇన్ అయిన తర్వాత ఛానల్ అని వస్తుంది. ఛానల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు. 3 డాట్స్ దగ్గర ఛానల్ వైలేషన్స్ అని ఉంది కదా. ఛానల్ వైలేషన్స్ మీద అయితే అక్కడ చూడొచ్చు. ఇంకా ఏంటంటే మనకు మొత్తం 3 స్ట్రైక్స్ అయితే ఉంటాయి. 3 స్ట్రైక్స్లో నాకైతే ఇప్పుడు ఫస్ట్ స్ట్రైక్ అయితే పడింది గైస్. ఏంటంటే నాకైతే వీడియో అప్లోడ్ చేయడానికైతే వీలైతే ఉంది, కానీ ఏంటంటే డైలీ వచ్చేంత వ్యూస్ అయితే రాలేదు. ఇంకోటి ఏంటంటే నాకైతే లైవ్ చేయడానికైతే అసలు ఆప్షనే రావట్లేదు. నాకేంటంటే కాపీ రైట్ ఉంది, నీకైతే స్ట్రైక్ ఉంది, అందువల్ల నీకు లైవ్ చేయడానికైతే ఆప్షన్ లేదు అనేటట్టయితే వచ్చింది. అప్పుడు నేను ఏం చేశానంటే ఇంకా లైవ్ చేయాలంటే ఎలా ఏంటని ఒక టెక్ ఛానల్ వాళ్ళని ప్లస్ ఏంటంటే నేను యూట్యూబ్లో అంటే క్రోమ్లో కూడా చెక్ చేశాను, అంటే గూగుల్లో చెక్ చేశాను. లైవ్ చేయడానికైతే మనకైతే 1 వీక్ అయితే ఉండాలని అయితే చెప్పారు. ఇంకోటి ఏంటంటే నేను నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను షార్ట్స్ ఏంటంటే మనకి మినిమం ఎంత తక్కువ 100 మెంబర్స్ అయితే ఖచ్చితంగా చూస్తారు మనకు వ్యూవర్షిప్. నాకైతే చూడండి మీరే 12 గంటలు అయినా కనుక నాకైతే వ్యూ ఒక్కటే, అది నేను చూసిన వ్యూ ప్లస్ నేను చేసిన లైక్ మాత్రమే వచ్చింది. అంత తప్ప నాకైతే ఎక్స్ట్రా ఒక లైక్ కానీ వ్యూ కానీ అసలు రాలేదు 12 గంటల వరకు గైస్. నాకు ఆ స్ట్రైక్ రావడానికి కారణం కూడా చెప్తాను. ఏంటంటే నిన్న నేను చేసిన ఒక చిన్న పొరపాటు ఏంటంటే రీసెంట్గా మనకైతే IPL జరిగింది కదా. దాన్ని అయితే నేనైతే లైవ్ చేశాను. దానివల్ల నాకైతే ఫస్ట్ స్ట్రైక్ పడడం జరిగింది గైస్. ఇంకోటి ఏంటంటే నేను ఇంకో పొరపాటు కూడా చేశాను. ఏంటంటే ఛానల్కి స్ట్రైక్ పడిన వెంటనే నేను ఏం చేశానంటే భయపడిపోయా. భయపడిపోయి వెంటనే ఆ వీడియోని అయితే ఏం చేశానంటే డిలీట్ చేసేసా. మనకేంటంటే ఎప్పుడైనా కానీ మనకైతే ఏదైనా ఒక వీడియో స్ట్రైక్ అయితే పడిందంటే వెంటనే డిలీట్ అయితే చేయకూడదు. నేనైతే ఏం చేశానంటే నేను చేసిన పెద్ద పొరపాటు అదే. వెంటనే నేను ఏం చేశానంటే దాన్ని అయితే డిలీట్ చేశాను. డిలీట్ చేసిన వెంటనే చూడండి, మీరు ఇక్కడ చూపిస్తాను చూడండి, యూ డిలీటెడ్ దిస్ వీడియో అని. అది పొరపాటు చేశాను. ఇంకోటి ఏంటంటే మనకు ఏదైనా కానీ ఒక ఫస్ట్ స్ట్రైక్ మనకైతే 90 days అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనకేంటంటే కొన్ని టెక్ ఛానల్ అంటే కొన్ని ఛానల్ వాళ్ళు చెప్తుంటారు ఏంటంటే ఇలా చేస్తే మీకు స్ట్రైక్ అనేది వెళ్ళిపోతుందని. అదంతా అబద్ధం నాకు తెలిసి. ఫస్ట్ స్ట్రైక్ అయితే ఖచ్చితంగా 90 days గైస్, ఖచ్చితంగా. మీరైతే ఇక్కడ చూడొచ్చు గైస్, నా ఛానల్కి స్ట్రైక్ పడి ఇప్పటికైతే 8 రోజులు అయిపోయింది. 90 daysలో 8 రోజులు అయిపోవడం వల్ల ఇంకా 82 days అయితే ఉంది స్ట్రైక్ పోవడానికి. చూద్దాం ఇంకా ఇది గైస్. అంటే చేయకూడదని పొరపాట్లు ఏంటంటే మన వీడియోకి ఎప్పుడైతే స్ట్రైక్ పడుతుందో వెంటనే వీడియో అయితే డిలీట్ చేయకూడదు, ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే మన వీడియోకి వ్యూస్ అయితే రావు. మూడోది ఏంటంటే మన ఛానల్కి లైవ్ చేయడానికి అయితే ఆప్షన్ అయితే అసలు ఉండదు గైస్. ఈ 3 మెయిన్ మన స్ట్రైక్లో అయితే. ఇది ఇవాళ వీడియోలో గైస్. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.